అదే నిన్నేమన్నారా అసలు నీకు నేను ఏం బాకున్నా చెప్పు నువ్వు నాకు గల్లబచ్చి అడిగేంత మోగని అసలు నువ్వు నాకు ఎప్పుడు పైసలు ఇచ్చినావు ఎంత ఇచ్చినావు నువ్వు నాకు రూపాయలు ఇచ్చినట్టు నీ దగ్గర రూపాయే ఉన్నదిరా కొడుక మరి నువ్వు నాకు గల్లబచ్చి నా ఇద్దరు తీసినంత పని చేస్తాను ఇతనే చేసినావు అనుకో పాత చెప్పులు మెడ కేసులు అయితే మరి రూపాయి చేసినాక మరి చేయకపోతే మాత్రం అవును మా తాతకు నువ్వు పైసలు ఇచ్చినట్లు నీ దగ్గర ఏమన్నా సాక్ష్యం ఉన్నదా తమ్మి అది చూయించు ముసలోడు పైసలు అడిగిన వీడియో ఉన్నాక చూపెడతా చూడిగాను వీడియోనా నేను ఎక్కడ వీడియో తీసినా నీకెప్పుడు చూయించిండ్రా ఏంది అన్నా అరే ఈయనే నాకు 10 వద్దుల సంధి మస్తు బయలుకు పెట్టి గాబర అవుతుంది బిడ్డ దాకండ్లకు పోయి చూయించుకుందాం అనుకున్న చేతిలో చిల్లి గవ్వ లేకుండా అయింది నువ్వే ఎత్తనన్నా చేసి ఒక్క 10,000 రూపాయలు అప్పు కింద అయినా మంచిదే బిడ్డ ఇగో ఈ కింద పెడుతున్న నెంబర్కు ఫోన్ పోయి కొట్టరా నీకు దండం పెడతా ఒక్క 10,000 రూపాయలు పంపి నీకు పుణ్యం ఉంటుంది బిడ్డ చూసినావా అక్క అదే లబలబలబా నేనెందుకు ఈ వీడియో చేసిరా నీకెందుకు పంపించిండ్రా నేను తుంటకొక్కు లెక్కుండి శంగర బింగర అని 10 వద్దులు నా బిడ్డింటి కాడనే ఉన్నా నా చిన్న బిడ్డింటి కాడ నాకెప్పుడు బయటకు పెట్టింది నేనెప్పుడు గాబరైనా నిన్నెప్పుడు పైసలు అడిగినా నువ్వెప్పుడు నాకు 10,000 రూపాయలు ఇచ్చినావు రా బాడుకావు నిన్న అసలు రూపాయి అడగరా అంత వచ్చి జూట ముచ్చట నా వీడియో కానే కాదు అర్థమైంది ఓ తమ్మి నిన్నెవడో నిలువుత ముంచిండు ఆ వీడియో మా తాతది కాదు ఆ వీడియోలో నిన్ను పైసలు అడిగింది మా తాత కాదు అగో ఇంత మంచిగా వీడియో ఉంటే ముసలోడు కాదంటే ఏదక్క మీరు తెలియదు ముంచాలనుకుంటా కదా కూడా దునియా మీద వార్తలని చదివే దాన్ని తప్పంటవేంద్రా అది నేను కాదని చెప్తాను ఉంటే అది చెప్పేది కరెక్ట్ నిన్నెవడో నిలువతో బుట్ట ముచ్చిండు వాడు ఎవడో నువ్వు వాడిని ఎంకలాడుకోపో అసలు ఆ వీడియో నాది కానే కాదు అసలు నేను పైసలు అడగలేదు అసలు నువ్వు ఎవరివిరా నాకేమెరకరా నువ్వు నాకు పైసలు ఇచ్చినా అంటాడమేదిరా నీ అల్క చెప్పానుకోసంతో ఇంకోసారి పైసలు అడిగినావు అనుకో అల్కదక్కువ బాడుకోవు అది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ తాత మనుషులతో సంబంధం లేకుండానే మనిషి ఫోటోను అప్లోడ్ చేసి మనం చెప్పాలనుకున్న ముచ్చట రాసి ఇస్తే చాలు అదే మాట్లాడినట్టు బొమ్మ తయారు చేసి ఇత్తది ఎరికేనా ఇంటాను ఆరా అల్కదక్కువ అంటే ఈ లెక్కన వాడు ఎవడో నా లెక్కన వీడియో తయారు చేసి నీకు పంపించి నీ దగ్గర నుంచి 15,000 రూపాయలు దంచిండు వాడెవడో తెలుసుకో నా దగ్గరికి వచ్చి నా గలబచ్చి బాగా నిలుగుతానమేంద్రా అందుకే అంటారా తెల్లటి అన్ని పాలు కాదు నల్లటి అన్ని నీళ్లు కాదు మంచిగా చూసుకొని మెదులుకోవాలి అని పలకపోని ఉన్నది కదా అని అన్నిటిని పర్ర పై కానిచ్చి అన్నిటిని నమ్ముడేనా ఉద్దుతా కూడా పిత్తు బదిలాడు వాళ్ళు కానీ ఊసిపోయినావు ఇగో ఈ ముచ్చట మీదనే మన సినిమా పెద్ద మనిషి హీరో మెగాస్టార్ చిరంజీవి సార్ కూడా ఇసొంటి వీడియోలు ఫోటోలు వాడకుండా సర్కారు ఓ చట్టం తీసుకురావాలే అని డిమాండ్ చేస్తున్నాడే మరి కాదా పిల్ల